జై జై శంకర హర హర శంకర. మన సప్తరిషి చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ప్రతి సంవత్సరం ఇంటింటా శంకరులు మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇంటింటా ఉండాలనే ఉద్దేశంతో భవిష్యత్ తరాలకి మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, ఎందుకనంటే మన హిందూ ధర్మం ఈ రోజు వరకు బలోపేతంగా ఉంది అని అంటే దానికి ముఖ్య కారకులు షణ్మత స్థాపనాచార్యుల వారు, మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. ప్రస్తుత కాలంలో కొంతమందికి కనీసం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి గురించి పూర్తి స్థాయిలో ఎవరికి తెలియడం లేదు. ఆ ఉద్దేశంతో మనం ప్రతి ఇంట్లోని, ప్రతి ఆఫీసులో, స్కూల్స్ దగ్గర, దేవాలయాల దగ్గర ముఖ్యంగా మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఉండాలని మన సంస్థ వారు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఈ యొక్క శంకరాచార్యుల వారి విగ్రహాలని అందించడం కోసం, అదేవిధంగా బయట కార్యాలయాల దగ్గర అక్కడక్కడ పెట్టడానికి పెద్ద విగ్రహాలు తయారు చేపిస్తున్నాము. కింద సంవత్సరం కూడా మనం ఇదే విధంగా శంకరాచార్యుల వారి విగ్రహాలని మనం తయారు చేపించాము. ఈ సంవత్సరం కూడా ఈసారి చిన్న విగ్రహాలు కూడా మనం చేయిస్తూ ఉన్నాము. చూసారు కదా, ఇవి చాలా చిన్నవి, మన హస్త ప్రమాణం ఉంటుందంటే ఈ సైజులో కూడా చేయించి ప్రతి ఒక్కరికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఈ శంకరాచార్యం వాళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇవి తయారు చేయించిస్తున్నాం. ఫ్రీగా సుమి, అమ్ముకోవడానికి కాదు. అది దయచేసి అందరూ కూడా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెయింటింగ్ అవుతున్నాయి చూసారు కదా, ఇంకా మనకి 15 రోజులు పడుతుంది ఇంకా ఇవన్నీ తయారవడానికి. మరో 15 రోజుల్లో మీ అందరికీ కూడా ఈ యొక్క శంకరులు మీ ఇంటికి వస్తారు. మనం చేయాల్సిందల్లా జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించినటువంటి స్తోత్రాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా ఆయన విగ్రహం ఎదురుగా కూర్చోబెట్టి, పిల్లలందరికీ విగ్రహం దగ్గర కూర్చోబెట్టి శంకరాచార్యుల వారి యొక్క రచించిన స్తోత్రాలన్నీ కూడా, కనకధార స్తోత్రం, ఇంకా ఎన్నెన్నో, అన్నపూర్ణాష్టకం ఇత్యాది స్తోత్రాలు ఎన్నో, శివానంద లహరి, సౌందర్య లహరి ఇత్యాదులన్నీ కూడా అన్నీ ఆయన రచించినటువంటివన్నీ కూడా ఆ పిల్లలకు నేర్పించి అక్కడ ఆయన ముందు ఒక్కసారి పారాయణ చేస్తారని, ముఖ్యంగా ఆ జగద్గురు ఆదిశంకరాచార్య వారి యొక్క చరిత్రని మన పిల్లలకి తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క చాలా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సాదరంగా ఆహ్వానిస్తారని, ఇంటికింటికి శంకరులని ఆహ్వానిస్తారని కోరుకుంటూ జై జై శంకర హర హర శంకర. జై జై.